ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గత 5-6 రోజులుగా మరి మునుగోడు ఎన్నికల సందర్భంగా దశాదిశ పేరుతోటి ఒక ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో చూస్తే అధికార పార్టీల యొక్క బీజేపీ, టీఆర్ఎస్ వారి యొక్క దౌర్జన్యకరమైనటువంటి మరి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న నాంపల్లి మండల కేంద్రంలో జరిగినటువంటి ఆ ప్రోగ్రాంలో మరి భరతమాతను మేము కాపాడుతాం, మరి బేటీ బచావో బేటీ పడావో ఇట్లాంటి సోకాల్డ్ పదాలను వాడేటువంటి బీజేపీ నాయకులు మా మహిళా సోదరిమణిని ఒక్కదాన్ని చూసి అత్యంత నీచంగా కుర్చీలతోటి దాడికి పాల్పడి వారి యొక్క మగ దురహంకారం, మన సంస్కృతికి మేము వారసులం, మహిళలు వంటింటికే పరిమితం కావాలి అనేటువంటి వాళ్ళ యొక్క బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతానికి ప్రతినిధులుగా వ్యవహరించినటువంటి నిన్నటి ఘటనలో బీజేపీ నాయకులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి దాడిని మహిళా లోకమంతా ఖండిస్తూ ఉంది. మేము ఖండిస్తూ ఉన్నాము. బేషరతుగా ఆమెకు క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీతి, రీతి, జాతి ఏదైనా మీకు నిజంగా ఉంటే ఒక మహిళ మీద మీకు ఏదైనా ఉంటే సబ్జెక్టు మాట్లాడండి. అంటే జనానికి సమాధానం చెప్పుకోలేక గత 8 సంవత్సరాలుగా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎంతసేపు దోపిడీ చేసుకొని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల కాళ్ళ కాడ ప్రజల యొక్క ఆస్తులను తాకట్టు పెట్టి వాళ్ళతో కుమ్మక్కైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ప్రశ్నించే గొంతుల పైన, ప్రశ్నించే కళాకారుల పైన, ప్రశ్నించే కవుల పైన దాడులు, సిరాదాడులు, హత్యలు, లేకుంటే రకరకాల కేసులు పెట్టడము, ప్రజా గొంతుకలుగా ఉన్నటువంటి మహిళల మీద దాడులు చేయడం ఇదే పనిగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని తమ కబ్జాలో పెట్టుకోవాలని మేమేం చేసినా ఎవరు ప్రశ్నించొద్దు అనేటువంటి దుర్మార్గపు విధానాలు అవలంబిస్తాము. ఈ రకంగానే కించపరుస్తారా? ఇవాళ ఇదేనా భారతమాత బిడ్డలకు మెచ్చే గౌరవం? ఎంత దారుణం అంటే మాటలలో ఏమో చాలా దేవుళ్ళను పూజించినట్టు, చేతలలో మాత్రం కట్టడు వర్గాల మీద, మహిళల మీద దాడులు. ఇవాళ గుజరాత్ ఘటన మనకు అందరికీ తెలుసు. బిల్కిస్ బాను విషయంలో ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అత్యాచారం, కడుపులో ఉన్న బిడ్డను చంపి 3 ఏళ్ల పాపను చంపి ఆమెను అత్యంత దారుణంగా రేప్ చేసిన దుర్మార్గులను ఇవాళ మీరు రిలీజ్ చేయడాన్ని బట్టి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు, హోమ్ మినిస్టర్ వచ్చి ఇక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమె మీద ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆమె కోసం ప్రచారం చేస్తున్నటువంటి కార్యకర్తల మీద కూడా బీజేపీ నాయకులు ఎక్కడికక్కడ దాడి చేయడము, కరపత్రాలు చింపేయడం, ప్రచార వాహనాల మీద ఇబ్బంది చేయడం, ఇవంతా ఏం నీతి అని అడుగుతున్నా. ప్రజాస్వామ్యం అంటే ఈ పార్టీలకు నమ్మకం లేదు, సెక్యులరిజం అంటే నమ్మకం లేదు, వ్యక్తి స్వేచ్ఛ అంటే నమ్మకం లేదు. అంతా తమ గుప్పిట్లో, తమ కబ్జాలో తమ చెప్పింది చేయాలనేటువంటి విధానాలను ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న జరిగినటువంటి ఘటనకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.